రాష్ట్రంలో దాదాపుగా 700 ఈ అసోసియేషన్ నుంచి 750 లారీలు ఉన్నాయి. కనీసం రోజుకు 25-30 లారీల కంటే ఎక్కువ ఇవ్వట్లేదు. ఇక్కడ వ్యాగన్లు పెట్టి వ్యాగన్లకు 9 వ్యాగన్లు 10 వ్యాగన్లు బొగ్గు తీసుకెళ్తున్నారు. ఏంటంటే ఫ్యాక్టరీ వాళ్ళు మాకు లోడ్ చెప్పట్లేదని సింగరేణి వారు చెప్తున్నారు. మేము పర్మిట్లు తీసుకొస్తే మన కాకినాడ ఒకటి, తడికలపూడి ఒకటి, ఈ 2 పర్మిట్లు వచ్చి ఉన్నాయి. అడిగితే దానికి సమాధానం సరిగ్గా చెప్పట్లేదు. నేను పోయి జీఎంని గొడవ చేస్తే తడికలపూడి కాకినాడ ఒక 10 రోజుల్లో మీకు ఇస్తామని సమాధానం చెప్తున్నారు. 750 లారీల్లో 150 లారీలు ఫైనాన్స్ కూడా తీసుకెళ్లారు. ఒక 5-6 ఓనర్స్ డ్రైవర్స్ చనిపోయారు. కాబట్టి దయచేసి మాకు ఈ లోడింగ్ విషయంలో మంచిగా సింగరేణి వాళ్ళు మాకు కోఆపరేట్ చేసి లోడింగ్ ఇప్పించాలని కోరుకుంటున్నాం. మాకు భూములు పోయినాయి. ఎకరం 2 ఎకరాలు ఉన్న భూములు పోయి సింగరేణిలో మేము బయట ఎక్కడ భూములు కొనుక్కునే పరిస్థితి లేక లారీలు కొనుక్కోండి ఆ యజమాని చెప్పడం జరిగింది. ఆ యజమాని చెప్పడం జరగడంతోనే మేము లారీలు కొనుక్కున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు 10 సంవత్సరాలు మంచిగా చేశారు. తర్వాత వ్యాగన్లు తీసుకొచ్చి రైల్వే తీసుకొచ్చి ఆ వ్యాగన్కి ఇస్తున్నారు. ఏమిటని అడగండి ఫ్యాక్టరీ వాళ్ళు బొగ్గు తీసుకోవట్లేదు అంటున్నారు. సరే పర్మిట్లు మేము కాకినాడ తడికలపూడి పర్మిట్లు కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళ కాంట్రాక్ట్ని పిలిపించి బొగ్గు టైంలో ఇవ్వలేకపోతున్నాం. ఏంటంటే బొగ్గు లేదని సమాధానం చెప్తున్నారు. వ్యాగన్లు బట్టి 10 వ్యాగన్లు రోజు 10 వ్యాగన్లు పోతున్నాయి. దయచేసి ఆలోచించి మీరు మమ్మల్ని చేయకపోతే మేము ధర్నాకాన్ని దిగడానికి సిద్ధంగా ఉన్నామని విజ్ఞప్తి చేస్తున్నాను. గత 6 నెలల నుంచి సత్తుపల్లిలో బొగ్గు లోడింగ్ ఒకటి బాగా తగ్గినది. బొగ్గు లోడింగ్ తగ్గటం వలన లోకల్ యాజమాన్యులకి బాగా ఇబ్బందులకు గురవుతున్నాము. లారీ ఫైనాన్స్ కిస్తీలు కట్టలేక లారీ మెయింటెనెన్స్లు పెరగటం వలన సరైనటువంటి లోడింగ్ లేకపోవటం వలన చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. గత పోయిన నెలలో అక్టోబరు-నవంబర్లో సత్తుపల్లి అసోసియేషన్ నుంచి లారీలు కిస్తీలు కట్టలేక 125 నుంచి సుమారు 130 లారీలు ఫైనాన్స్ వాళ్ళు తీసుకెళ్ళిపోయినారు. తదుపరి లారీలు కూడా వచ్చే ఒక నెలలో 125 నుంచి ఇంకా 150 లారీ యజమానులకి నోటీసులు ఇచ్చి ఉన్నారు. తీసుకెళ్ళిపోవడానికి నోటీసులు ఇచ్చి ఉన్నారు. కావున సింగరేణి వాళ్ళు మా యందు దయించి ఇక్కడి నుంచి లోడింగ్ పెంచడానికి సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఇక్కడ సత్తుపల్లి జేవిఆర్ ఓసీ కానీ కిస్టారం ఓసీ కానీ ప్రతిరోజు 40,000 టన్నుల బొగ్గు ఇక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది. అంటే సత్తుపల్లి నుంచి సింగరేణికి ఎటువంటి ఆదాయం వస్తూ ఉన్నా కానీ సత్తుపల్లి లోకల్ వాళ్ళకి మినిమం ప్రయారిటీ అనేది ఇవ్వకుండా వాళ్ళు ఎంతవరకు సింగరేణి వాళ్ళు లాభాపేక్షను దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా లారీలతో ఎక్కువగా ట్రైనుతో వాళ్ళు రవాణా రంగం మీదకి వెళ్తున్నారు, రవాణా చేసుకుంటున్నారు. దీనివలన సత్తుపల్లిలో ఉన్నటువంటి లారీ యజమానులు అందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. కనీసం ఇటువంటి ఇబ్బందుల్ని వాళ్ళు పరిగణనలో కూడా తీసుకోకుండా వాళ్ళు సింగరేణి వాళ్ళు వాళ్ళ తగు నిర్ణయాలు తీసుకొని యజమానులకి సహకరించాల్సిన అవసరం ఉంచుకొని కూడా యజమానులకు ఎటువంటి సహాయ సహకారాలు అందించడం లేదు. తర్వాత ఇక్కడి నుంచి కూడా లోడింగ్ పెరగకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ జిఎం ఆఫీస్ లేకపోవడము. దీని మీద ఎటువంటి సింగరేణి వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు. గత ప్రభుత్వ కాలంలో కానీ ఇప్పుడు అనగానే సుమారుగా 2 సంవత్సరముల కాలం వ్యవధి నుంచి జిఎం ఆఫీస్ వస్తుంది అని అంటున్నారు. జిఎం ఆఫీస్ అయితే ఇక్కడికి రావటమే లేదు. జిఎం ఆఫీస్ రావటం వలన ఇక్కడ నాణ్యమైన బొగ్గుని పరిశీలించేటటువంటి అధికారులు పెరుగుతారు. నాణ్యమైన బొగ్గు పరిశీలన అధికారులు పెరిగిన తర్వాత నాణ్యమైన ఉత్పత్తి జరుగుతుంది. నాణ్యమైన ఉత్పత్తి జరగటం వలన బొగ్గు కొనుక్కునే వాళ్ళు చాలా మంది వస్తారు. ఇవాళ మన యొక్క బొగ్గు సత్తుపల్లి బొగ్గు అవసరం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నాణ్యత లేక కొనుక్కోలేకపోతున్నారు. దయచేసి సింగరేణి వాళ్ళు మమ్మల్ని అందరినీ అర్థం చేసుకొని నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి చేసి ఇక్కడ లోకల్ యజమానులకి సహాయ సహకారాలను అందిస్తారని మీకు చేతులైతే చేర్చుకుంటున్నామండి. ఇక్కడ సుమారుగా 700 లారీలు ఉన్నాయి. 400 మంది లారీ ఓనర్స్ ఉన్నారు. చిన్న దిగువ మధ్యతరగతి వాళ్ళు ఇక్కడ చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని సింగరేణి యాజమాన్యం లారీ ఓనర్స్కి అసోసియేషన్కి అర్థమయ్యేటట్టుగా కనీసం వాళ్ళకి వెసులుబాటు కల్పించేటట్టుగా ట్రాన్స్పోర్ట్ రంగానికి ఊతం ఇవ్వగలరని కోరుకుంటున్నాము. ఇదే విషయమై
మేము గత స్థానిక మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళంగానే ఎమ్మెల్యే గారు చాలా సకాలంగా స్పందించి జనరల్ మేనేజర్ గారితో మాట్లాడితే వారు ఏమన్నారంటే ఇక్కడ నుంచి లోడింగ్ పెంచే ఏర్పాటు చేస్తాము అని చెప్పారు. దానికి మా స్థానిక ఎమ్మెల్యే గారు వారికి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈసారి కానీ ఇక్కడ నుంచి మా యజమానులకి, మా స్థానిక యజమానులకి ఎటువంటి ఇబ్బందులు కలగజేసినా మేము మీ మీద తగు చర్యలు తీసుకుంటామని చెప్పి సార్ వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత ఇదే విషయం మీద ఎమ్మెల్యే గారు మమ్మల్ని అందరినీ ఒక 4-5 ఓనర్స్ని హైదరాబాద్లో సింగరేణి ఆఫీసులో ఉన్నటువంటి CNMD గారిని కూడా కలవటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వారు కూడా అక్కడ సమయం ఇవ్వగానే తీసుకెళ్ళి దగ్గరుండి లోడింగ్ పెంచే ఏర్పాటు చేస్తానని చెప్పారు. దీనికి ఎమ్మెల్యే గారికి, వారి పాలక వర్గానికి అందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలుపుకుంటున్నామండి. ఇదే విధంగా మాకు గత ప్రభుత్వాలు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, సింగరేణి వాళ్ళు కానీ అందరూ మమ్మల్ని ఆదుకుంటారని చెప్పి ఆశిస్తున్నామండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.